నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడాగంజ్ దగ్గరికి అయితే వచ్చేసిన 29 ఆగస్ట్ ఈవినింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 9 days మాత్రమే ఉంది. సో పొద్దున మనం అయితే అప్డేట్ అయితే ఇచ్చినండి. అండ్ పొద్దున్న నుంచి అండ్ ఇప్పటి వరకు మన ఖైరతాబాద్ బడాగంజ్ దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో మొత్తం అయితే మనం చూద్దాం. యాక్చువల్లీ సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఫస్ట్ చూస్తున్నారు కదా. మన గణేషన్కి ధోతి కలర్ అయితే వేసారు. సో ఫస్ట్ టైం నాకు తెలిసి చాలా రోజుల తర్వాత మన గణేషన్కి రెడ్ కలర్ ధోతి అనేది వేసారు. అండ్ రెడ్ కలర్ బ్లూ కాంబినేషన్లో ఈసారి మన గణేషుడు అయితే సూపర్గా ఉన్నాడు. సూపరు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మన గణేషన్కి పైన నుంచి కింది వరకు సో కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ స్వామివారికి సంబంధించిన కండువ కూడా బ్లూ కలర్ వేసారు. సో బ్లూ కలర్ అండ్ రెడ్ అండ్ ఎల్లో సో 3 కలర్స్ అయితే సో మంచిగా కనబడుతున్నాయి మన స్వామివారి ధోతికి. ఒకసారి మీరు చూస్తున్నారు కదా. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. అండ్ మన స్వామివారికి రెడ్ కలర్ ధోతి. కొంచెం జూమ్ చేసి మంచిగా చూపిస్తాం మీకు. చూస్తున్నారు కదా. సో మన స్వామివారి ధోతి అయితే ఈసారి రెడ్ కలర్లో ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో కలర్ఫుల్గా ఉంది ధోతి. అండ్ ఇక్కడ లైట్ ఎల్లో కూడా వేస్తున్నారు చూడండి. సో స్వామివారి వడ్డానం. సో మనం ఎన్ని రోజులు బెల్ట్ అన్నాం. సో వడ్డానం కూడా అనొచ్చు స్వామివారికి. సో వడ్డానానికి సంబంధించిన గోల్డ్ కలర్. సో ఆ గోల్డ్ కలర్లో మొత్తం డైమండ్స్ సంబంధించిన రెడ్ అండ్ గ్రీన్ ఇట్లా సో చాలా వర్క్ ఉంటుంది ఫైనల్ ఫినిషింగ్లో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లైట్ ఎల్లో కలర్ వేస్తున్నారు. అండ్ ఇక్కడ స్వామివారి కండువ బ్లూ అండ్ బార్డర్ గోల్డ్ కలర్ వస్తుంది. సో బ్లూ కలర్ కండువ అండ్ రెడ్ కలర్ ధోతి చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ స్వామివారి ధోతి ఈసారి. అండ్ స్వామివారికి సంబంధించిన బాడీ కలర్ అయితే మొత్తం వేసిరు. అండ్ ఇక్కడ భుజాల పైన కూడా స్వామివారి కండువ వచ్చింది చూడండి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో భుజాల పైన కూడా కండువ వచ్చింది. మొత్తం స్వామివారికి సంబంధించిన బాడీ కలర్ అయితే మొత్తం అయిపోయింది. అండ్ ఇంకా పైన కూడా మొత్తము ఎల్లో కలర్ వేసుకున్నారు కిరీటాలకు. అండ్ ఇక్కడ పార్వతమ్మకు హెయిర్ వచ్చింది అండ్ శివయ్యకు హెయిర్ వచ్చింది. అండ్ శివయ్య తలపైన పాము ఉంది, గంగమ్మ ఉన్నది అండ్ రుద్రాక్షలు కూడా ఉన్నాయి. విష్ణుమూర్తి స్వామికి బ్రహ్మదేవుడు కూడా సో కలర్స్ అయితే ఇచ్చినారు, బాడీ కలర్స్. అండ్ వాళ్ళ విగ్రహాలకు వాళ్ళ కిరీటం పైన కూడా ఎల్లో కలర్ ఇచ్చారు. అండ్ వాళ్ళ హెయిర్ కలర్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ అమ్మవార్లకు కూడా సేమ్ బాడీ కలర్ అండ్ కిరీటాలకు ఎల్లో కలర్. అండ్ ఇక పాములకు కూడా మొత్తం కంప్లీట్గా పెయింట్ అయితే అయిపోయింది. పాములకు సంబంధించిన చర్మం కలర్ కావచ్చు అండ్ పాము కళ్ళు మూతులు సో మొత్తం అయితే రెడీ అయిపోయింది పాము. మళ్ళా ఈ రెడ్ పైన అండ్ ఈ లైట్ ఎల్లో పైన అండ్ కండువకు సంబంధించిన బ్లూ కలర్ పైన మళ్ళీ సెకండ్ లేయర్ పెయింటింగ్ అనేది చేస్తారు. సో ఫస్ట్ ఇప్పుడు చేసింది వీళ్ళు ఫస్ట్ కోటింగ్ అండ్ సెకండ్ కోటింగ్ కూడా చేస్తారు. సో సెకండ్ కోటింగ్ చేసి సో ఇప్పుడు వర్క్ అనేది ఆపేస్తారు. మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి ఇంకా ఆయుధాలకు సంబంధించిన వర్క్స్ అండ్ ఇంకా స్వామివారి బాడీలో కూడా పాలిషింగ్ వర్క్ ఉంటుంది. సో మళ్ళీ అక్కడక్కడ చేతుల దగ్గర కానీ బొజ్జ భాగం పైన కానీ ఆభరణాల దగ్గర కానీ అండ్ బొడ్డు భాగం దగ్గర కానీ ఫినిషింగ్స్ ఉంటాయి, పాలిషింగ్ వర్క్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నడుము దగ్గర సో బొజ్జ పైన పాము లేదు అన్నారు కదా. సో ఇప్పుడు స్వామివారి బొడ్డు పైన సో బొజ్జకు చిన్న పాము వస్తుంది. సో ఈసారి కూడా పాము పెట్టిరు. అండ్ ఇది సో ఈవినింగ్ మన బడా గణేష్ దగ్గర అప్డేట్స్. అండ్ ఇంకా దగ్గరకు పోయి శ్రీనివాస కళ్యాణ మండపంలో అప్డేట్స్ చూద్దాం. అండ్ శివపార్వతుల కళ్యాణ మండపంలో కూడా అప్డేట్స్ చూద్దాం. సో చాలామంది క్రౌడ్ అవుతున్నారు చూడండి. సో వెదర్ అయితే డల్గానే ఉంది, వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో వర్షం పడితే కనుక సో మన గణేషునికి కవర్ కప్పేస్తారు. యాక్చువల్లీ నేను ఇక్కడికి 3 గంటలకు వచ్చిన, అప్పుడు 3 గంటలకు వస్తే ఆ మధ్యలో వాన పడ్డది. సో కవర్ అయితే మొత్తం కప్పిన ఉండే. కవర్ తీసినాకనే వీడియో తీద్దామని ఆగిన. చూడొచ్చు మన శ్రీనివాస కళ్యాణం మండపంలో పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా ఫినిషింగ్ అయిపోయింది అనుకోవచ్చు. ఇంకా దర్బార్ హార్ట్ సో ఇక్కడ డ్రా చేసినారు చూడండి. సో ముంగట డిజైనింగ్ ఇప్పుడే పెన్సిల్తో డ్రా చేస్తున్నారు. చూడండి. సో ఆర్టిస్ట్ సార్ అయితే డ్రా చేసినారు చూడండి. సో ఇక్కడ పెయింటింగ్ చేస్తే ఇంకా దర్బార్కి సంబంధించిన ఆల్మోస్ట్ పెయింట్ వర్క్ అయితే అయిపోతుంది. సో ఇంటీరియర్లో మొత్తం మండపం సంబంధించిన పెయింటింగ్ అయితే అయిపోయింది. లోపల ఇక్కడ పెళ్ళికి వచ్చిన అతిథులు అమ్మవాళ్ళు కావచ్చు అండ్ ఇక్కడ స్వామి వాళ్ళు కావచ్చు, వెనకాల ఫ్లవర్ డెకరేషన్ తోరణాలు మొత్తం ఇంటీరియర్ అయితే మొత్తం అయిపోయింది. అండ్ ఇంకా విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినాయి. ఒక గంటలో మొత్తం అయిపోతాయి. ఇంకా ఫస్ట్ మనం విష్ణుమూర్తి స్వామిని చూద్దాం. సో విష్ణుమూర్తి స్వామికి సంబంధించిన పైన కిరీటానికి అయితే సో డైమండ్స్ పెట్టి చూడండి. సో డైమండ్స్ కలర్ గ్రీన్, రెడ్ అండ్ సిల్వర్ కలర్ చూడండి. ఇంకా చేయలేదు, ఫినిషింగ్ వర్క్స్ చేస్తున్నారు.
అండ్ విష్ణుమూర్తి స్వామికి సంబంధించిన ఫేస్ అయితే మనం పొద్దునే చూసినాం, బొట్టు పెట్టారు, ఐబ్రోస్ అండ్ కళ్ళు, సో మంచి డీటెయిల్గా అయితే చేశారు. అండ్ పెదవులు, చెవులకు జుంకాలు అండ్ ఆభరణాలు అండ్ మెహందీ కూడా పెడతారని చెప్పినా కదా. సో స్వామి వాళ్ళకు మెహందీ కూడా పెట్టి చూడండి, శంకు చక్రం అండ్ ఇక్కడ విష్ణు చక్రం అండ్ ఇక్కడ కూడా మెహందీ పెట్టారు స్వామివారికి చూడండి. ఇక్కడ వడ్డానం కూడా డైమండ్స్ వచ్చినాయి అండ్ రింగ్స్కి కలర్స్ వేసి చూడండి, రింగ్స్లో కూడా డైమండ్స్ ఉన్నాయి అండ్ నెయిల్ పాలిష్ కూడా చేసారు చూడండి. సో నెయిల్ పాలిష్ అండ్ స్వామివారికి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ధోతి అండ్ ధోతి కూడా బార్డర్ చూసుకోవచ్చు మీరు, గ్రీన్ అండ్ రెడ్. సో నెయిల్ పాలిష్ కూడా పెట్టారు విష్ణుమూర్తి స్వామి పాదాలకు. సో విష్ణుమూర్తి స్వామికి సంబంధించిన కలరింగ్ పెయింటింగ్ అనేది మొత్తం అయితే అయిపోయింది. అండ్ కండువా కూడా చూసుకోవచ్చు రెడ్ కలర్, ఇక్కడ గోల్డ్ అండ్ గ్రీన్ బార్డర్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఆకాశరాజు విగ్రహం చూద్దాం. సో ఆకాశరాజు విగ్రహానికి తలపైన కిరీటాన్ని కూడా డైమండ్స్ పెట్టారు, బొట్టు పెట్టారు అండ్ హై పెయింటింగ్ అయిపోయింది. అండ్ గడ్డం అండ్ జుంకాలు అండ్ ఆభరణాలు కూడా అక్కడక్కడ డైమండ్స్ వచ్చినాయి, మెహందీ పెట్టి చూడండి. అండ్ ఇక్కడ వడ్డానం, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ధోతి. సో ఇక్కడ ఈ ధోతికి బార్డర్ ఉంది కదా, సో గ్రీన్ అండ్ రెడ్ రావాలి, ఇంకా పెట్టలేదు, ఇక్కడ పెట్టి చూడండి గోల్డ్ గ్రీన్ రెడ్. సో ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్. సో ఇక్కడ ఉంది కదా విష్ణుమూర్తి పంచకు, సేమ్ ఇట్లనే ఈ పంచకు కూడా పెడతారు. అండ్ ధోతి, ఇక్కడ మెహందీ పెట్టారు పట్టీలు అండ్ ఇక్కడ అమ్మవారి కూడా మెహందీ పెట్టారు పట్టీలకు. అండ్ అమ్మవారి శారీ బార్డర్ కూడా గ్రీన్ వచ్చింది చూడండి. అండ్ అమ్మవారి శారీకి మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు, శారీ బార్డర్ కూడా గ్రీన్ వచ్చింది. అండ్ పూల దండకు అండ్ అమ్మవారి వడ్డానంకి డైమండ్స్ అండ్ అమ్మవారి రింగ్స్ చూసుకోవచ్చు, అమ్మవారి రింగ్స్ సంబంధించిన డైమండ్స్ వచ్చినాయి. ఇక్కడ మెహందీ పెట్టారు అమ్మవారి కూడా అండ్ ఫ్లవర్. సో అమ్మవారి ఫేస్ కూడా మొత్తం రెడీ అయిపోయింది చూడండి, ముక్కు పుడక అండ్ చెవులకు కమ్మలు అండ్ కిరీటానికి డైమండ్స్. సో బొట్టు కూడా పెట్టారు అమ్మవారికి రెడ్ అండ్ గ్రీన్. సో చాలా బాగుంది అమ్మవారి విగ్రహం కూడా. మొత్తం అయితే ఇంకా అయిపోయినాయి. సో మన శ్రీనివాస కళ్యాణ మండపంలో పద్మావతి అమ్మవారి విగ్రహం అండ్ ఆకాశరాజు అండ్ విష్ణుమూర్తి స్వామికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ అయితే చెప్పినా కదా మార్నింగే. సో ఈవినింగ్ లోపు మొత్తం పెయింటింగ్ వర్క్ అయిపోతుంది. సో మొత్తం అయితే అయిపోయింది. అండ్ పెళ్ళికి వచ్చిన అతిథులు కూడా బ్రహ్మదేవుడు అండ్ శివయ్య అండ్ నారదముని అండ్ ఇక్కడ ఒక చెలికత్త ఉంది అండ్ ఇక్కడ అమ్మవాళ్ళు కూడా ఉన్నారు, సరస్వతి మాత అండ్ పార్వతమ్మ అండ్ ఇంకొక చెలికత్త. సో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. వెనకాల దర్బార్కి సంబంధించిన ఫ్లవర్ డెకరేషన్ కూడా మొత్తం అయిపోయింది. సో ముంగటైతే ఇట్లా డిజైనింగ్ చేస్తున్నారు చూడండి, ఇప్పుడే సార్ స్టార్ట్ చేసిండు. సో ఈ డిజైనింగ్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా చూడండి. అండ్ మళ్ళీ శివపార్వతుల కళ్యాణ మండపం అప్డేట్ చూద్దాం. ఆ లోపు ఇది ఎట్లా చేస్తారో కూడా మనకు తెలిసిపోతుంది, ఆ లోపు పెయింటింగ్ కూడా అయిపోతుంది. అండ్ బాలరామునికి ఇంకా పెయింటింగ్ వర్క్ చేయలేదు. సో మొత్తం కంప్లీట్గా బ్లాక్ వేస్తారంట. రేపు మార్నింగ్ నుంచి బాలరాముని విగ్రహం సంబంధించిన పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ సో మన స్వామివారి ధోతి చూసుకోవచ్చు మీరు. సో మధ్యలో ఎల్లో కలర్, లైట్ ఎల్లో వచ్చింది అండ్ రెడ్ కలర్ ధోతి స్వామివారికి. సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఈ రెడ్ కలర్ వేయగానే స్వామివారి ధోతికి. అండ్ స్వామివారి పాదాలు ఎవరైనా దర్శించుకునే వాళ్ళంటే దర్శించుకోండి. జయబోలో ఖైరతాబాద్ గడ జయబోల్. సో స్వామివారి పాదాలు ఇంకోరైనా దర్శించుకునే వాళ్ళంటే దర్శించుకోండి. జయబోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జయ అని కామెంట్ కూడా చేయండి. అండ్ రాహు కేతు విగ్రహాలకు కూడా ఇంకా అప్డేట్స్ అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ స్వామివారి కండువా చూపిస్తా వెయిట్ మీకు. ఒక గదకైతే మొత్తము ఎల్లో కలర్ వేసారు, దీనిపైన మొత్తం గోల్డ్ కలర్ వస్తుంది. అండ్ స్వామివారి కండువా సో బ్లూ కలర్, సో బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది ఫైనల్గా. అండ్ నెక్స్ట్ మనం శివపార్వతుల కళ్యాణం మండపం సంబంధించిన సో పెయింటింగ్ వర్క్స్ కూడా దగ్గర పడ్డాయి. యా ఇక్కడ దర్బార్కి ముంగట చేసి చూడండి. సో ఈ డిజైనింగ్ ఇక్కడ ఏదైతే ఉందో డిజైనింగ్ సేమ్ రైట్ సైడ్ మండపంలో కూడా శ్రీనివాస కళ్యాణ మండపంలో చేస్తున్నారు. సో ఇదే డిజైనింగ్ చేస్తున్నారు. అండ్ ముంగట దర్బార్ పెయింటింగ్ కూడా మొత్తం అయిపోయింది ఫైనల్. సో ఫైనల్ ఫినిషింగ్ ఇది దర్బార్ పెయింటింగ్. అండ్ లోపల కూడా సో ఫినిషింగ్ టచ్అప్స్ ఇస్తున్నారు చూసుకోవచ్చు మీరు, పాలిష్ చేస్తున్నారు విగ్రహాలకు. అండ్ పార్వతమ్మ, విష్ణుమూర్తి స్వామి అండ్ శివయ్య. పార్వతమ్మ ఫేస్కి అయితే మొత్తం ఐ పెయింటింగ్ అయిపోయింది. గ్రీన్ కలర్ రెడ్ కలర్ బొట్టు పెట్టారు, ముక్కు పొడుక అండ్ కమ్మలు అండ్ ఆభరణాలు గోల్డ్ కలర్ వేసారు. సో ఇంకా అక్కడక్కడ గ్రీన్ అండ్ రెడ్ సిల్వర్ కలర్ రావాలి కిరీటాన్ని కూడా. సో ఇంకా వర్క్స్ ఇంకా ఉన్నాయి. అండ్ వావ్ విష్ణుమూర్తి స్వామి విగ్రహం చూడండి, చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాడు.
కిరీటం గోల్డ్ అయిపోయింది, బొట్టు కూడా పెట్టారు, ఐ పెయింటింగ్ అయిపోయింది, చెవులకు కమ్మలు అండ్ ఆభరణాలు. కృష్ణమూర్తి స్వామి కండువ పింక్ కలర్ ఉంది. కృష్ణమూర్తి స్వామి చేతులకు టచ్ అప్స్ ఇచ్చి చూడండి, పింక్ కలర్ టచ్ అప్స్. అండ్ శివయ్య కూడా పింక్ కలర్ టచ్ అప్స్ ఇచ్చి చేతికి. శివయ్యకు ఇంకా ఐ పెయింటింగ్ చేస్తున్నారు ఇప్పుడే. సో 3వ కన్ను కూడా ఉన్నది చూడండి శివయ్యకు. అండ్ లిప్స్టిక్ పెట్టారు. సో లిప్స్టిక్ అంటారు ఏమంటారో తెలియదు. సో ఏమన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి లిప్స్టిక్ అన్నందుకు. ఇక్కడ స్వామివారికి కమ్మలు కూడా పెట్టారు చూడండి. అండ్ రుద్రాక్షలు అండ్ పాము కలర్ కూడా వేసారు. సో పాముకి ఇంకా కళ్ళు లాగా పెడతారో ఏమో చూడాలి ఫైనల్గా. ఇంకా ఇది అండ్ శివయ్య పంచకు బార్డర్ అయితే వేసారు చూడండి, ఇది గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ కణవ కూడా గ్రీన్ ఉంది అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది, ఇక్కడ రెడ్ వేస్తుండొచ్చు బార్డర్. సో పులి చర్మం, సో పులి చర్మం కూడా మొత్తం అయిపోయింది. ఇలా పెళ్ళికి వచ్చిన అతిథులు బ్రహ్మదేవుడు అండ్ నారదముని అండ్ హిమవంతుడు. సో హిమవంతుడికి సంబంధించిన జ్యువెలరీ కానీ డ్రెస్ కాస్ట్యూమ్ కానీ, సో మొత్తం ఒక మహారాజు కాబట్టి మహారాజుకు సంబంధించిన కాస్ట్యూమ్ కూడా మొత్తం అయితే రెడీ అయిపోయినాయి చూడండి. లోపల దర్బార్కి సంబంధించిన ఫ్లవర్ డెకరేషన్ తోరణాలు కూడా చేస్తున్నారు చూడండి. సో మొత్తం పెయింటింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అమ్మవాళ్ళకి సంబంధించిన పెయింటింగ్ కూడా అయిపోయింది, లక్ష్మీదేవి అండ్ సరస్వతి మాత. అండ్ చూసుకోవచ్చు మీరు పాలిష్ చేస్తున్నారు. సో ఫైనల్ ఫినిషింగ్. సో ఇట్లా అమ్మవారి శారీ చక్కమని మెరుస్తుంది కదా, సో ఇది పాలిష్ చేస్తారు పెయింటింగ్ అయిన తర్వాత. ఈ విగ్రహాలు కూడా పాలిష్ చేస్తున్నారు. మేబీ మనం మార్నింగ్ అప్డేట్ వచ్చేసరికి శివపార్వతుల కళ్యాణ మండపంలో కూడా మనకు మొత్తం విగ్రహాలు అయితే రెడీ అయిపోతాయి. వెనకాల తోరణాలు కూడా చూసుకోవచ్చు, ఫ్లవర్ డెకరేషన్ సంబంధించిన తోరణాలు కూడా మొత్తం రెడీ అయిపోయినాయి. సో మొత్తం రేపు ఈవినింగ్ లోపు మన ఆర్ట్ వర్క్, సో ఈ దర్బార్లో ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో మొత్తం రేపు ఈవినింగ్ లోపు రెడీ అయిపోతుంది. అండ్ శివపార్వతుల విగ్రహాలు కూడా మనం మొత్తం రెడీ అయిపోతాయి. అండ్ ఇది తెలుసు కదా మీకు, ఇది ఈ షెడ్ వచ్చేసి ఈ చిన్న షెడ్ ప్రసాదం కౌంటర్ షెడ్. సో వర్షం పడ్డా కానీ ఫుల్ ఎండ కొట్టినా కానీ సో ప్రసాదానికి ఏం కాకుండా సో ప్రసాదం కౌంటర్ షెడ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. సో 24/7 దర్శనం ఉన్నంతసేపు మన భక్తులకు వచ్చిన భక్తులకు ప్రసాదం అందిస్తారు కమిటీ మెంబర్స్. అండ్ చూడండి ఫుల్ క్రౌడ్. సో గణేశునికి కలర్ వేసిన వెంటనే చాలామంది అయితే వస్తున్నారు. సో గణేశుడు రెడీ అయిపోయింది అనుకొని చాలామంది ఫోటోలు సెల్ఫీలు మొత్తం జాతరలాగానే కనబడుతుంది ఇక్కడ. రైట్ చూసుకోవచ్చు ఇక. సో కవర్ కూడా కప్పుతున్నారు, వర్షం పడుతుందని కవర్ కూడా కప్పుతున్నారు. అండ్ ఇక్కడ క్యూ లైన్లు కొత్తగా పెట్టి తెలుసు కదా, సో నేను రోజు చూపిస్తూనే ఉన్నా. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి స్ట్రేట్గా వస్తుంటే మనకి ఇక్కడ 105 మీటర్స్. సో 105 మీటర్స్లో మనకు దర్శనం క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా. సో ఈ షెడ్ వచ్చేసి మనకు 105 మీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ షెడ్ వచ్చేసి మనకు 100 మీటర్స్ ఉంటుంది. అండ్ ఈ షెడ్ లోపల లైట్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి. సో భక్తులకు నైట్ పూట కూడా ఇబ్బంది కలగకుండా. ఫ్రెండ్స్ చూసారు కదా, సో మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర సో ఈరోజు ఈవినింగ్ పెయింటింగ్ అప్డేట్స్ ఆల్మోస్ట్ అన్నీ అయితే మనం కవర్ చేసినాం. ఫుల్ ట్రాఫిక్. సో ఈ ట్రాఫిక్లో కూడా నేను వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. కొంచెం రైట్. అండ్ కవర్ అయితే కప్పేస్తున్నారు. సో 6-6:30 వరకు మన పెయింటర్స్ అయితే వర్క్ చేస్తారు. సో వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వట్లేదు, ఎందుకంటే సో స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. సో పొద్దున 6 నుంచి 6:30 వరకు ఈవినింగ్. సో స్పీడ్గా వర్క్ అయితే జరుగుతున్నాయి. ఇంకా నైట్ వర్క్ కూడా చేయాల్సిన పని కాదు, ఎందుకంటే హార్ట్ వర్క్ కాబట్టి సో చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఫైనల్ ఫినిషింగ్స్ కాబట్టి సో ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడ్డది. ఇంకా 3 రోజులు లేదా 4 రోజులు సో మన భీమేష్ అన్న టీం అయితే టార్గెట్ పెట్టుకున్నారు గణేష్ని మొత్తం రెడీ చేయాలని. ఇంకా చూడాలి. సో ధోతి అయిపోయింది అండ్ కణువ అయిపోయింది, స్వామివారికి సంబంధించిన బాడీ కలర్ అయిపోయింది. అండ్ ఇంకా రేపు స్వామివారికి సంబంధించిన ఆయుధాల వర్క్ చేస్తారు. అండ్ ఫేస్లో కూడా సో 7 ఫేస్లు ఉన్నాయి కదా, సో 7 ఫేస్లో కూడా ఫినిషింగ్ వర్క్స్ అనేది చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఖైరతాబాద్ బడా గణేష్ అయితే ఈవినింగ్ అప్డేట్స్. సో అప్డేట్స్ అని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాం. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే అందరూ ఖచ్చితంగా లైక్ కొట్టండి, జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. సో ఇంకోరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే.